Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. ఈ విధ కాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Deuteronomy chapter 15 verse 4. It says in the Bible, however, there need to be no poor people among you. For in the land the Lord your God is giving you to possess as your inheritance, He will richly bless you. So powerful promise that God has been giving to each one of us. ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇటువంటి గొప్ప వాగ్దానం దేవుడు మనందరినీ నిశ్చయముగా ఆశీర్వదించునని. అంత గొప్ప వాగ్దానం ఈ లోకంలో అంటే ఏ ఒక్క మనిషి వలన రాదు, కానీ అది మనం నిశ్చయంగా ఆశీర్వదించబడాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల వల్ల మనం ఆశీర్వదించబడిన అయితే ఆ ఆశీర్వాదాలు చాలా టెంపరీగా ఉంటాయి. ఈ లోకంలో మనకి ఏ మనుషులైతే సహాయం చేశాడో, ఈ లోకంలో ఏ యొక్క వ్యక్తి వల్ల మనము సహాయం పొందాలని మనం ఎక్కువగా ఆతృత పడుతుంటామో, ఆ యొక్క మనిషి సహాయం చేసినప్పటికీ ఆ యొక్క సహాయం ఎక్కువ కాలం ఉండదు, ఆ యొక్క ఆశీర్వాదము, ఆ యొక్క బ్లెస్సింగ్ మన జీవితంలో ఎక్కువ కాలం ఉండదు. బట్ దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదము అది ఏ మనుష్యుడు మరి ఆ ఆశీర్వాదాన్ని దొంగిలింపలేడు. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాడంటే అది ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క మనిషికి ఆ ఆశీర్వాదం దొంగిలింపబడడానికి శక్తి ఉండదు. ఎందుకంటే మనల్ని ఈ లోకాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు మరి మనల్ని ఆశీర్వదించబడాలంటే మనం దేవుడి యొక్క సన్నిధిలో మన యొక్క పాప హృదయాన్ని ఒప్పుకొని ఆయనకి ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుడు మన ఎడల గొప్ప వాగ్దానాలు మరి మన ఎడల ఉంచుతాడు. ఆ వాగ్దానాలను మన ఎడల ఉంచడమే కాకుండా ఆ వాగ్దానాలను నిరూపించి ఆ వాగ్దానాలను సంపూర్ణం చేసే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు ఏ వాగ్దానం అయితే మనకి ఇచ్చాడో, ఇశ్రాయేల్ ప్రజలందరికీ మరి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, వాళ్ళందరినీ పాలు తేనెలు ప్రవహించి కనాన్ దేశంకు తీసుకెళ్లే వరకు వారందరినీ విడవలేదు, ఎడపాయలేదు. ఆ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, 40 సంవత్సరాలుగా వారు ఎంతగా సనుక్కున్నప్పటికీ, వారి జీవితాల్లో అనేకమైనటువంటి శత్రువులను ఎదుర్కొన్నప్పటికీ దేవుడు ఏ వాగ్దానం 40 సంవత్సరాలు మరి ముందు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంతో పాటు వారి యొక్క జీవితాలను కూడా మరి మార్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి దేవుని చేత మనం ఆశీర్వదించబడాలంటే ఒక్కొక్కసారి అంత ఈజీగా ఉండదు. మీన్స్ చాలామంది ఏమనుకుంటుంటారంటే దేవుని యొక్క ఆశీర్వాదం తొందరగా రావాలి, మనం ఈరోజు మనం చెప్పినటువంటి టైంలో దేవుని యొక్క ఆశీర్వాదం రావాలని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంటాం. కానీ దేవుడు ఆయన తగిన కాలంలో తగిన సమయంలో మనందరినీ ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడైతే మనం ఈ లోకంలో ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా మరి ఇరుకు మార్గంలో కానాన్ ప్రాంతానికి వెళ్ళారో, మన జీవితంలో కూడా మనము దేవుని చేత ఆశీర్వదించబడాలంటే నిశ్చయంగా ఇరుకు మార్గంలో వెళ్ళడానికి మనం ఎక్కువగా ఇష్టపడాలి. ఇరుకు మార్గం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇరుకు మార్గం చాలా కష్టంగా ఉంటుంది. అనేకమైన అవమానాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన సమస్యలతో మనం ఉంటాము. అన్ని అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యల్లో కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనము నెరవేర్చే వరకు, దేవుడు ఏ వాగ్దానం అయితే మనము ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవడానికి నిరీక్షణతో మనము వెయిట్ చేయాలి. ఈ విధంగా అబ్రహాం కూడా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిరీక్షణతో మరి వెయిట్ చేశాడు. మన జీవితాల్లో కూడా నిశ్చయంగా మనం ఆస్వాదించబడాలంటే దేవుని యందు నమ్మిక ఉంచి నిరీక్షణతో మనం ఉన్నప్పుడు మనం ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము. నమ్మకము, నిరీక్షణతో పాటు ఇరుకు మార్గంలో కూడా మనం వెళ్ళడానికి ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ, నష్టం వచ్చినప్పటికీ దేవుని నిందించకుండా మనం ఆ యొక్క ఇరుకు మార్గాలన్నిటిలోనూ ఆ సహనాన్ని దేవుడు మనందరికీ పెంపొందించుకొని దేవుని చేత గొప్ప ఆశీర్వదించబడాలనేదే దేవుని యొక్క గొప్ప వాగ్దానం. So let's have this small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries daily bread every single day. As the Bible says to each one of us, దేవుడు మనందరినీ నిశ్చయంగా ఆశీర్వదించే గొప్ప దేవుడు. ఇలాంటి గొప్ప వాగ్దానం దేవుడు మనందరికీ ఇచ్చిన విధానాన్ని బట్టి, ఏ వాగ్దానం దేవుడు మన జీవితంలో ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్చే వరకు మనల్ని ఎప్పటికీ విడువడు, ఎడబాయడు. ఏ విధంగా మరి దావీదు మహారాజుని మరి ఒక రాజుగా చిన్న వయసులో చేసిన దేవుడు, ఒక మోషేను మరి ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఒక నాయకుడిగా నడిపించిన దేవుడు, నీ జీవితాన్ని, నా జీవితంలో కూడా అనేక గొప్ప వాగ్దానాలు దేవుడు మరి మనం పుట్టుక ముందే దేవుడు మనందరి జీవితాల్లో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. Everyone who's been watching this video, let those people believe that our God is a God who's going to fulfill the promises that is being given by Him.
లోకంలో మనుషులు ఇచ్చిన వాగ్దానాలు మనుషులు నెరవేర్చుకోలేరేమో, కానీ దేవుడు మాత్రము మన ఎడల ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వరకు, మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగే వరకు ఆయన మన ఎడల మరి ఎంతో గొప్పగా మరి నిరీక్షణతో ఉన్నప్పుడు మనం కూడా దేవుని ఎడల అంతే నిరీక్షణ కలిగి ఉండి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సంపూర్ణంగా పొందుకోవాలనేదే దేవుడి యొక్క గొప్ప కోరిక. లేదా పీపుల్ హస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, let those people receive strength right now. In the name of Jesus Christ we pray. Amen. Amen. Thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post it to your friends and family members. Thank you very much. Amen.